లూక్స్ గాస్పెల్ 20th చాప్టర్. ఇక్కడ యేసయ్య ఆ యొక్క రిలీజియస్ లీడర్స్ ఆయన అధికారం గురించి వాళ్ళు ప్రశ్నిస్తారు. ఆన్ వన్ డే as Jesus was teaching the people in the temple and preaching the gospel, the chief priests and the scribes with the elders came up and said, "Tell us by what authority you do these things, or who it is that gave you the authority." He answered them, "I also will ask you a question. Now tell me, was the baptism of John from heaven or from man?" So they were asking, "Tell us by what authority you do these things." ఇవన్నీ ఏ అధికారం వలన నీవు చేస్తున్నావు? చూడండి, వాళ్ళు నిజంగా వాళ్ళకి తెలుసుకోవాలనుకుంటే, ఇఫ్ దే రియలీ వాంట్ టు నో దాట్, వాళ్ళు డిఫరెంట్ గా అడుగుండే వాళ్ళు జెన్యున్ గా వాళ్ళు అడగట్లేదు యేసయ్యని. దే ఆర్ ఛాలెంజింగ్ ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు క్యాప్చర్ హిమ్. వాళ్ళు ఆయన అథారిటీని ఛాలెంజ్ చేస్తున్నారు, ఆయనని ఏదో ఒక కారణం ద్వారా పట్టుకోవాలని చెప్పి. కానీ యేసయ్య కూడా వాళ్ళకి రెఫ్యూజ్ చేశాడు. హీ రెఫ్యూజ్ టు ఆన్సర్ దెమ్ అండ్ హీ ఆన్సర్డ్ దెమ్ విత్ క్వశ్చన్ తో ఆయన వారికి ఆన్సర్ చెప్పాడు. అదేంటంటే, వాజ్ ద బాప్టిజం ఆఫ్ జాన్ ఫ్రమ్ హెవెన్ ఆర్ ఫ్రమ్ మెన్? నో, దే వాంటెడ్ an answer. Jesus again questioned them because they are not willing to submit to the truth. చాలా మంది జాన్స్ బాప్టిజం విన్నారు, చాలా మంది అక్కడ యోహోను ద్వారా బాప్టిజం పొందారు. వాళ్ళు ఆ యొక్క ట్రూత్ కి వాళ్ళు సబ్మిట్ అవ్వడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. వారు మనము పరలోకం నుండి కలిగినదని చెప్పిన ఎడల, అలాగైతే మీరెందుకు నమ్మలేదని ఆయన మనల్ని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలు మనల్ని రాళ్లతో కొట్టుదురు. ఎలయనగా యోహోను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము అనుకున్నారు. హియర్ ద ప్రాబ్లమ్ విత్ దీస్ పీపుల్, ద ప్రాబ్లమ్ విత్ దీస్ రిలీజియస్ లీడర్స్, ద ప్రాబ్లమ్ విత్ దీస్ ఫారిజీస్ ఏంటంటే, దే ఆర్ నాట్ విల్లింగ్ టు సబ్మిట్ టు ద ట్రూత్ కి సబ్మిట్ అవ్వడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. సో దే ఆర్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ దేర్ ఓన్ అథారిటీ. వాళ్ళు వాళ్ళ అథారిటీని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలందరూ వీళ్ళని వదిలిపెట్టేసి యేసు ప్రభుని ఫాలో అవుతున్నారు. అక్కడ వీళ్ళ టీచింగ్ కి అక్కడ యేసయ్య చెప్పేదానికి కాంట్రడిక్షన్ వస్తుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో వాళ్ళకి అది నచ్చట్లేదు. సో దే ఆర్ నాట్ సీకింగ్ మెస్సయా, దే ఆర్ నాట్ సీకింగ్ ట్రూత్, దే ఆర్ ఛాలెంజింగ్ ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలా సార్లు మనుషులు ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ టు ద ట్రూత్, నిజంగా ఆయన గొప్ప దేవుడు, ఆయన రక్షకుడు అని తెలుసుకొని ఆ సత్యానికి తలవంచాల్సింది పోనిచ్చి, ఆ సత్యానికి ఒబే అవ్వాల్సింది పోనిచ్చి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఈ రోజుల్లో కూడా. వై షుడ్ ఐ ఫాలో గాడ్, వై షుడ్ ఐ ఒబే బైబుల్ ని ఎందుకు నేను ఫాలో అవ్వాలి, బైబుల్ కి ఎందుకు ఒబే అవ్వాలి అని చాలా క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. వీ కెన్ నాట్ క్వశ్చన్ గాడ్స్ అథారిటీ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యునో, వెన్ వీ రిఫ్యూజ్ టు ఒబే ట్రూత్ దట్ ఈస్ ఆల్రెడీ రివీల్డ్, మనము దేవుని అథారిటీని క్వశ్చన్ చేస్తున్నట్లే. మనము ట్రూత్ ని కనుక అంగీకరించకపోతే, మెనీ పీపుల్, చాలా మంది ఈ రోజున దేవుడి ఇచ్చిన ఆ యొక్క సత్యానికి తలవంచడానికి వారికి ఇష్టం లేదు. వారు అనుకున్న పద్ధతిలో వాళ్ళు యేసు ప్రభు కూడా దేవుళ్లలో ఒక దేవుడు అని నమ్ముతారు, కానీ వాళ్ళు ఆయనే దేవుడు, ఆయన పాపాన్ని పరిహరించడానికి ఈ లోకానికి వచ్చాడు, ఆయన లోకరక్షకుడు అని ఆ యొక్క ట్రూత్ కి తలవంచడానికి ఇష్టం లేదు. ఈ రోజున మనము కూడా అన్ని విషయాలలో మనకి ఇష్టమైన ఏరియాస్ లోనే దేవునికి ఒబే అవుతున్నామా, లేకపోతే అన్ని ఏరియాస్ లో మనము దేవునికి ఒబే అవుతున్నామా అనేది మనల్ని మనము ప్రశ్నించుకోవాలి.